హాయ్ అండి. వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో మైసూర్ పాకు చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా, చాలా మెత్తగా వస్తుంది. చాలా బావుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మైసూర్ పాక్ తయారీకి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు తీసుకున్నాను నేను. అదే కప్పుతో 1 కప్పు చక్కెర తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో 1 కప్పు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి ప్లేస్‌లో నూనె కూడా వేసుకోవచ్చు. లేదా సగం నెయ్యి, సగం నూనె కానీ లేదా డాల్డా కూడా యూజ్ చేయొచ్చు. నెయ్యి వేస్తే టేస్ట్ బావుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. జాలి గరిటె తీసుకొని అందులోనికి మనం తీసుకున్న శనగపిండిని వేసుకొని జల్లించుకోవాలి. పిండిని కంపల్సరీ జల్లించుకోవాలి. నేను ప్యాన్లోకి జల్లించేస్తున్నాను. విడిగా అయినా జల్లించుకొని ప్యాన్లోకి వేసుకోవచ్చు. పిండిని అంతా జల్లించుకొని దీన్ని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేలాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలాగే డ్రైగా వేయించుకోవాలి. పిండినంతా ఇలా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇది వేగుతున్నప్పుడు మంచి వాసన కూడా వస్తుంది. తర్వాత స్టవ్ ఆపేసి ఏదైనా ఒక బౌల్లోనికి ఈ పిండిని సపరేట్ చేసుకోవాలి. తర్వాత తిరిగి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనికి మనం తీసుకున్న చక్కెరను వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు చక్కెర తీసుకున్నాను కదా. స్వీట్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అన్నది. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనికి కొద్దిగా వాటర్ని వేయాలి. ఈ చక్కెరను కరగనివ్వాలి. ఈలోపు ఇలా ఒక మౌల్డ్ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. దీనికి కొద్దిగా నెయ్యిని వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. చక్కెర అంతా కరిగేలోపుగా మనం వేయించి పెట్టుకున్న ఈ శనగపిండిలోనికి కరిగించుకున్న నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యిని వేసుకొని ఉండలు లేకుండా నీట్గా విస్క్ చేసుకోవాలి. ఇలా ఏదైనా విస్కర్తో విస్క్ చేసుకోవచ్చు, స్పూన్తో అయినా కూడా. కానీ చక్కెర అంతా ఇలా బాగా కరిగిపోయి కాస్త తీగపాకంలాగా వచ్చే వరకు, జిగురుగా వచ్చే వరకు ఉడకనించి తర్వాత ఇందులోనికి మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి, నెయ్యి, ఈ మిశ్రమాన్ని ఇందులోనికి వేసుకోవాలి. చక్కెర ఏమి పాకం పట్టాల్సిన పని లేదు. అలాగే చేసేసుకోవచ్చు మైసూర్ పాకు. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి దగ్గర పడే వరకు. లేకపోతే ఈ శనగపిండి ఉండలు కట్టేస్తుంది. అలాగే ఇందులోనికి ఒక చిటికెడు యాలకుల పౌడర్ని కూడా వేస్తున్నాను నేను. మనం మిగిలి ఉన్న నెయ్యి ఉంది కదా, దాన్ని ఇందులోనికి వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి బాగా దగ్గర పడే వరకు. మిగిలి ఉన్న నెయ్యిని అంతటిని కూడా ఇందులోనికి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనం గట్టిగా కావాలనుకుంటే మైసూర్ పాకు ఇంకా కాసేపు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. నేను సాఫ్ట్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి స్టవ్ ఆపేసి దీన్ని మౌల్డ్లోనికి వేసేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి వేసి గ్రీస్ చేసుకున్నాను కదా మౌల్డ్, అందులోనికి ఈ మైసూర్ పాకు మిశ్రమాన్ని అంతటిని వేసేస్తున్నాను. ఈ విధంగా మౌల్డ్లోకి వేసుకున్న తర్వాత ఇది కాస్త చల్లారిన తర్వాత దీన్ని ఘాట్లు పెట్టుకోవాలి మనకు కావాల్సిన షేప్లో. తర్వాత బాగా పూర్తిగా చల్లారిన తర్వాత డిమౌంట్ చేయాలి.
బాగా చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టాలనుకుంటే కాస్త దిగదు. హాఫ్ చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకొని ఏదైనా ఒక ప్లేట్లోనికి డీమోల్డ్ చేసుకోవాలి. బౌల్లో వేసి పెడితే కాస్త ఎక్కువ మందంగా వచ్చి త్వరగా చల్లారదనేసి నేను ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. ఇది కాస్త చల్లారిన తర్వాత పీసెస్గా తీసేసుకోవడమే. చూసారుగా, ఇంట్లోనే చాలా టేస్టీగా స్మూత్గా మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవచ్చో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.